నల్లగండ్ల ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలోని వర్టెక్స్ వేగా డెవలపర్స్కు చెందిన అల్యూమినియం షీట్లను చోరీ చేస్తున్న కర్ణాటకకు చెందిన గ్యాంగ్ను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆనంద్తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నట్లు ఆర్సీపురం డివిజన్ ఏసీపీ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ నెల 19న వర్టెక్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన అల్యూమినియం షీట్లు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం 8 మంది నిందితులను గుర్తించారు. గత 2 ఏళ్లుగా హఫీజ్పేట్లో అద్దెకు ఉంటున్న నిందితులు నిర్మాణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అల్యూమినియం షీట్లను చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన షీట్లను పాపిరెడ్డి కాలనీ, చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఏసీపీ తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలోనూ నిందితులు చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. చోరీ చేసిన అల్యూమినియం షీట్లను కొనుగోలు చేసిన రిసీవర్ రత్నాకర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు ₹1,00,000 విలువైన అల్యూమినియం షీట్లు, ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న 3 నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. నిర్మాణ సంస్థలు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. మొన్న 19వ తారీఖు నైట్ నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వర్టెక్స్ అనేది అయితే ఇక్కడ వర్టెక్స్ 33 వెస్ట్ ఉంది, ఇక్కడ నల్లగండ్ల ఫ్లైఓవర్ పక్కన. దాంట్లో వాళ్ళ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయడం ఏంటిదంటే, ఏవైతే అల్యూమినియం షీట్స్ ఉంటాయో రూఫ్కి అలా పెట్టేందుకు ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్షన్ సైట్లో అందరూ కూడా అల్యూమినియం షట్టరింగ్ షీట్స్ అంటారు, ఇటువంటివి దొంగతనాలు అయినని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దాంట్లో మాకు తెలిసింది ఏమంటే, దాంట్లో ఒక 8 మంది పార్టిసిపేట్ చేసి దాంట్లో దొంగతనం చేయడం జరిగిందని తెలిసింది. తర్వాత దాని మీద వర్కౌట్ చేసి 8 మంది కూడా గ్యాంగ్ మెంబర్స్ హఫీజ్పేట్లో ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి దొంగతనాల మీద అలవాటయ్యి దొంగతనాలు చేయడం, అంటే ప్రతి కన్స్ట్రక్షన్ సైట్లో వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళడం, మానిటర్ చేయడం, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ సామాన్లు ఎక్కడున్నాయి చూసుకోవడం, రక్కీ చేసుకోవడం, అక్కడ ఎక్కడైతే సెక్యూరిటీ సరిగా ఉండదో అక్కడ ఆ వెనక నుంచి కానీ అక్కడ లేని చోట వాళ్ళు ప్రవేశించి లోపలికి ఆటో ట్రాలీలో ఈ సామాన్ తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నదని తెలిసింది.